సమూయేలు రెండవ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. సెరూయా ముగ్గురు కుమారులకు యోవాబును అబీషైను అసహేలును అచ్చట ఉండిరి. అసహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తా ఉన్నారు. వారి పేర్లు ఏంటంటే, ఒక అతను యోవాబు అంట, ఇంకొక అతని పేరు అబీషై, ఇంకొక అతను అసహేలు. వీరు ఎవరు అని అంటే దావీదు యొక్క అక్క కుమారులు. ఎవరు చెప్పండి? సెరూయా అంటే దావీదు యొక్క అక్క, ఆమె యొక్క కుమారులు. వీళ్ళు ముగ్గురు దావీదు దగ్గర అధిపతులుగా ఉన్నారంట. ఎలా ఉన్నారు చెప్పండి? అధిపతులు. దావీదు అనగా ఎవరు? ఇశ్రాయేలీయులు ఏలిన రాజు. హల్లెలూయా. అంటే వీరు మంచి యుద్ధ నైపుణ్యత కలిగిన వారు, మంచి తెలివి కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు. అయితే ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఈరోజు ఒక్క వ్యక్తి గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. ఎవరయ్యా వ్యక్తి అంటే అసహేలు. హల్లెలూయా. ఈ అసహేలు గురించి ప్రత్యేకంగా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడంట. హల్లెలూయా. ఒక వ్యక్తి గురించి మనం ఇంట్రడక్షన్ ఇవ్వాలి అంటే, ఎవరికన్నా మన స్నేహితుల్లో, మన బంధువుల్లో, మన తల్లిదండ్రుల్లో పరిచయం చేసేటప్పుడు ఏం చేస్తాం? మా అమ్మ, మా నాన్న అని చెప్తూ కూడా వాళ్ళలో ఉన్న ఏమంటారంటే మెరిట్స్ కూడా చెప్తారు, వాళ్ళకున్న టాలెంట్స్ కూడా చెప్తారు. మా అమ్మ చక్కగా ప్రార్థన చేస్తుందండి, మా నాన్న బాగా కష్టజీవండి, ఎలాంటి పరిస్థితులైనా ఓర్చుకుంటారండి అని చెప్తామా లేదా? మనల గురించి మనం ఇతరులకు చెప్పుకునేటప్పుడు కూడా, నేను ఇంతవరకు చదివానండి, ఇలా ఉద్యోగం చేస్తున్నానండి అని చెప్పుకుంటాం కదా. అలాగే ఈ అసహేలు అన్న వ్యక్తి కూడా ముగ్గురు వ్యక్తులు ఆయనకు అధిపతులుగా ఉన్న, యుద్ధ నైపుణ్యత తెలిసిన వారు, రాజు పక్కన నిలబడిన ఈ అసహేలు అనే వ్యక్తికి ఉన్న ఒక అమూల్యమైన గుణం ఏంటిది అని అంటే, అడవి లేడి అంత తేలికగా పరిగెడతాడంట. అడవిలో లేళ్ళు పరిగెట్టడం ఎప్పుడన్నా చూసారా? కనీసం ఎప్పుడన్నా అడవులకి వెళ్ళి చూడకపోయినా చిన్నప్పుడు టీవీల్లో డిస్కవరీ ఛానల్స్లో వచ్చేది కదండి, యానిమల్స్ ఛానల్స్లో ఆ జంతువులన్నీ చక్కగా, ఇప్పుడు యూట్యూబ్లో కూడా మనకి ఏది కావాలంటే అది కొడితే చక్కగా కనిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా. అయితే ఈ అడవి లేడికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే అంట, 1 గంటకి 100 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. చెప్పండి ఎంత వేగం? 1 అవర్. డీజిల్ ఖర్చు లేదు, పెట్రోల్ ఖర్చు లేదు. హల్లెలూయా. మనుషులు తీసుకొచ్చే కెపాసిటీ కూడా ఉంటే బాగుండేది దానికి. వాహనాలన్నీ మానేసి తల ఒకటి అదే కొనుక్కునే వాళ్ళం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మినిమంలో మినిమం 100, ఖచ్చితంగా 80 to 100 కిలోమీటర్స్ వేగంతో అది పరిగెడుతుందంటే, అంటే ఆ అడవి లేడితోటి అసహేలు అనే వ్యక్తి పోల్చబడ్డాడు. ఈయన ఇప్పుడు ఎవరి పక్కన ఉన్నాడు చెప్పండి? రాజు పక్కన ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులు రాజుల పక్కన ఉంటే రాజుగారికి ఏమన్నా ఆపద వస్తుందా? కీడు వస్తుందా? రాణిస్తారా? మంచి చలాకీగా, చురుగ్గా ఉన్నవారిని విఐపీలు పక్కన సెలెక్ట్ చేసి బాడీ గార్డ్స్గా పెట్టుకుంటారు. రాజుల పక్కన కూడా సెలెక్ట్ చేసి ఇలాంటి వారిని పెట్టుకుంటారు. నెబుకద్నెజర్ రాజు అంట యూదుల్ని చెరగా తీసుకొచ్చిన వ్యక్తులు షద్రక్, మేషక్, అబేద్నెగోని, దానియేల్ని సెలెక్ట్ చేసుకున్నాడంట. ఎందుకంటే మంచి జ్ఞానవంతులు, చురుకైన వారు, ఈ యవనులు నాకు కావాలి, నా రాజ్యంలో వీరు ఉండాలని అందరి మీద వారిని ప్రధానులుగా నిర్ణయించుకున్నాడంట. హల్లెలూయా. అలాగే దావీదు రాజు పక్కన ఈ ముగ్గురు వ్యక్తులు కూడా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. హల్లెలూయా. అయితే ఈ వ్యక్తి యొక్క కెపాసిటీ ఏంటని తెలుసుకున్నాము. అడవి లేడి అంత వేగముగా, తేలికగా, అంటే అవలీలుగా చేసేస్తాడు అనమాట. ఆ పరుగు ఎలా ఉంటుందంట? 1 కిలోమీటర్ పరిగెత్తగలుగుతాం మనం కదండి. పర్ అవర్కి 100 కిలోమీటర్స్ వేగంతో పరిగెత్తగలుగుతాడంట. రొప్పు రాదు ఆయనకి, ఆయాసం అసలే రాదు. అంటే అంత యాక్టివ్ పర్సన్ ఆయన, అంత మంచి బలం కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి ఇప్పుడు ఎవరు పక్కన ఉన్నాడు? దావీదు రాజు పక్కన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ పై వచనాల్లో మనం చూస్తే అబ్నేరు అనే వ్యక్తి ఎవరంటే సౌలుకి సైన్యాధిపతి, యోవాబు అనే వ్యక్తి దావీదు యొక్క సైన్యాధిపతి. 2 గుంపులు వారు అక్కడ ఎదురవుతారంట. అయితే సౌలు అనే రాజుని దేవుడు రిజెక్ట్ చేసే అతని ప్లేస్లో దావీదుని దేవుడు
సెలెక్ట్ చేసుకుంటాడు. సౌలు చనిపోయిన తర్వాత పట్టాభిషేకం రాజుగా దావీదుని సెలెక్ట్ చేసుకొని ఆయనకి రాజ్యాధికారాలు చేతికిచ్చిన సమయము ఈ వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. ఈ రెండు గుంపుల వారికి యుద్ధం అక్కడ గొడవ జరుగుతూ ఉన్నప్పుడంట సౌలుకు సంబంధించిన సైన్యాధిపతి అతనితో ఉన్నవారు ఓడిపోతారు, ఇశ్రాయేలీల పక్షాన ఉన్నవారే గెలుస్తారు. అయితే ఇప్పుడు సౌలు సైన్యాధిపతి ఏం చేస్తాడంటే సౌలుకు కుమారులు అందరూ చనిపోతే ఒక్క కుమారుని దావీదుకి వ్యతిరేకంగా రాజుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఈ అసహేలుకి చాలా కోపం వచ్చి ఏం చేస్తాడంటే ఈ అబ్నేరు అనే వ్యక్తిని తరుముతా ఉంటాడు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు తరమడంలో ఈయనకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చు. ఎందుకని? చాలా వేగంగా పరిగెడతాడు కాబట్టి. పరిగెడతా ఉన్నాడంట. ఆ సౌలు యొక్క సైన్యాధిపతి అయిన అబ్నేరు వెనకాల పరిగెడతా ఉన్నాడంట. ఆయన సడన్ గా వెనక్కి తిరిగి చూసి ఆయన పేరు పెట్టాను, నువ్వు అసహేలువా అన్నాడంట. ఎలా గమనించాడంటే ఆ పేరును, ఆ పరుగును బట్టి ఆ వ్యక్తిని గమనించాడు. హల్లెలూయా. నువ్వు అసహేలువా అంటే అవును నేను అసహేలు. నన్ను తరుముతున్నావేంటి? నువ్వు యవనుల దగ్గర నిలబడు, ఆయుధాలు సమకూర్చుకొని ఆ వచనాల్లో తను మాట్లాడతాడు. మనకి అదంతా చదివే టైం లేదు కాబట్టి నేను ఓరల్గా చెప్తున్న, ఇంటికి వెళ్ళి నాకు చదవండి, మీకు చాలా చక్కగా క్లారిటీగా అర్థమవుతుంది. నువ్వు యవనులతో నిలబడాలి, కానీ నువ్వు నన్ను తరుముతున్నావేంటి అని అంటే అక్కడ ఈ వ్యక్తికి, అసహేల్ అనే వ్యక్తికి కోపం ఎక్కువ వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వేరుగా నిలబడ్డాడు ఈయన? సౌలు అనే రాజు చనిపోయినా ఆయన పక్షాన్ని ఈయన బాధ్యత తీసుకొని దేవుడే రిజెక్ట్ చేశాడు కదా సౌలు రాజరికాన్ని. ఈయన తీసుకొని ఇప్పుడు దావీదుకి వేరుగా సౌలు కుమారుడైన వ్యక్తిని రాజును చేద్దామన్న ఆలోచన ఈయనకు వచ్చింది కాబట్టి ఈయన అది రాజు పక్కనున్న వ్యక్తిగా దీనిని తట్టుకోలేకపోయాడు. హల్లెలూయా. పరిగెడతా ఉన్నప్పుడు అబ్నేరు అనే వ్యక్తి అంట వెనక్కి తిరిగి చూసి తన చేతిలో ఒక ఈట ఉందంట. చూడండి 23వ వచనం. అతడు నేను తొలగననగా అబ్నేరు ఈట మడిమితో అతని కడుపులో పొడిచినందున ఈట అతని వెనుకకు వచ్చెను గనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. అసహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలువబడిరి. హల్లెలూయా. ఈ వ్యక్తిని ఆగమన్నా ఆగకుండా అడవిలేడి అంత తేలికగా పరిగెత్తగలిగిన వ్యక్తి కాబట్టి శత్రువును తరుముతూ పరిగెడతా ఉన్నాడంట. శత్రువు ఏం చేశాడంట? వెనక్కి తిరిగి ఈట మడిమతోటి అసహేలును పొడిచి చంపేశాడు. ఈ అసహేలు అనే వ్యక్తి పడి చనిపోతాడు. చూడండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఉపదేశం అంతా ఇప్పుడు ఈ వాక్యంలోనే ఉంది. మంచి చురుకైన వ్యక్తి, చక్కగా యుద్ధం చేయగలిగిన వ్యక్తి, చక్కగా పరిగెత్తగలిగిన వ్యక్తి, మరి అతి తొందరగానే ఈ వ్యక్తి రాజు దగ్గర నుంచి తొలగిపోవడానికి, అలాగే శత్రువు చేతిలో చచ్చిపోవడానికి గల కారణం ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. పరిగెడుతూ వెళ్తున్నాడు, ఆ వ్యక్తిని టార్గెట్ చేశాడు, శత్రువుని టార్గెట్ చేశాడు, కానీ ఆ వ్యక్తి చేతిలో ఏముందంటే ఆయుధం ఉంది. ఈ వ్యక్తి చేతిలో ఆయుధం లేదు. ఏముంది చెప్పండి? శత్రువు చేతిలో ఏముంది? ఆయుధం ఉంది. అసహేలు చేతిలో ఆయుధం లేదు. దాని కారణాన్ని బట్టి ఏమైంది అంటే వెంటనే ఆ అబ్నేరు అనే వ్యక్తి ఈట మడిమతోటి అసహేలును పొడిచి చంపేశాడు. ఆయన అన్నదమ్ములు ఉన్నారు కదా, యోవాబు అబీషై ఇద్దరు ఉన్నారు కదా, వారు ఏం చేస్తారంటే దావీదు తర్వాత కూడా యోవాబు బ్రతుకుతాడు. అంటే దావీదు రాజ్య పరిపాలన అంతట్లో యోవాబు ఉంటాడు. మంచి యుద్ధ ప్రావీణ్యత, సైన్యాధిపతిగా యుద్ధాలన్నీ కూడా దావీదు పక్షాన తనే చేస్తాడు. మరి అసహేలు కొద్ది కాలంలోనే చనిపోయాడు. రాజుతో సహా ఎక్కువ కాలం ఎందుకు జీవించలేకపోయాడు అంటే అసహేలుకి తొందరపాటు ఎక్కువ ఉంది, కానీ ఆయుధం ఉందా లేదో చూసుకునే పని. శత్రువును తరుముతో ఉన్నప్పుడు ఏముండాలి మన చేతిలో? ఆయుధం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడి పిల్లలైన వారు చాలా మంది ఏమంటారంటే మేము క్రైస్తవులమండి, కానీ మాకు శత్రు పోరాటాలు ఎక్కువైనాయండి అంటే. ఏమంటారు? సైతాను బాగా శోధించేస్తుందండి. మాకే పోరాటాలు ఎక్కువైనాయి? శత్రు పోరాటాలు ఎక్కువైనాయి. శత్రువు చేతులు ఏమున్నాయి తెలుసా? ఆయుధాలు ఉన్నాయి. మరి నీ చేతులు ఆయుధాలు ఉన్నాయో లేదో నువ్వు గమనించాలి ఇవాళ. హల్లెలూయా. ఒకవేళ ఆయుధాలు లేకపోతే ఇప్పుడు ఈ అసహ్యలేని వ్యక్తి అంట కుడి చూడట్లేదంట, ఎడమ చూడట్లేదంట, డైరెక్ట్ గా శత్రువైన అబ్నేర్నే చూస్తున్నాడంట.
ఈరోజు మనం కూడా పరిగెడుతున్నాం. క్రైస్తవ జీవితంలో వారం అంతా పరిగెత్తి ఆదివారం మందిరానికి వచ్చాం. వారం అంతా రోజుకి ఎంత సమయం ప్రార్థన చేశారంటే ఎంతమంది చెయ్యెత్తారు? నమ్మకంగా 6 దినాలు ఎవరు ప్రార్థన చేశారంటే చెయ్యెత్తుతారు. ఒక రోజు చేసుకున్నామండి, రెండో రోజు కొద్దిగా టైము కుదరలేదు, మూడో రోజు ఏదో అలా అలా చేసుకున్నామండి. కానీ ఏ పనైనా మన ఇంట్లో ఆగిందా? మన ఉద్యోగ స్థలాల్లో ఆగినాయా? ఆగేదేంటిది చెప్పాలి? ప్రార్థనా జీవితమే. బైబిల్ ఎంతమంది చదివారంటే చాలా తక్కువ, అవునా కదా? ఇప్పుడు శత్రువుని గురిగా పెట్టుకున్నాము. శత్రువు ఉన్నాడని నీకు తెలుసు, శత్రు సంబంధమైన పోరాటం నీకు నాకు ఈ భూమి మీద ఉందని తెలుసు. హల్లెలూయా. తెలిసినా కూడా ఎలా పరిగెడుతున్నామంటే మనం కూడా అసహ్యలాగానే పరిగెడుతున్నాం, ఆయుధాలు లేకుండానే పరిగెడుతున్నాం. అందుకనే మన జీవితం అనే ఈ పోరాటంలో మనం సరైన విజయాన్ని చూడలేకపోతున్నాం. ఎప్పటికప్పుడు వాడు మనల్ని ఏం చేస్తున్నాడంటే వాడి పన్నాగాల చేత మనల్ని ఓడింపజేస్తున్నాడు, మనకి విజయం రాకుండా చేసేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మందిరానికి వెళ్తాము కరెక్టే, వాక్యం తెలుసు కరెక్టే, అపవాది ఉన్నాడని తెలుసు కరెక్టే, వాడి దగ్గర ఆయుధాలు ఉన్నాయని తెలుసు కరెక్టే. మన దగ్గర కూడా అంతకైనా విలువైన ఆయుధాలు ఉన్నాయి, తెలుసా అండి? ఏంటివి అవి చెప్పండి? ప్రార్థనా జీవితం. వాక్యం అంట రెండంచెల గల ఖడ్గం అంట. అది ఎటువంటి దానికన్నా వాడగలిగిందంటే ఈ వాక్యం. సాతానికి ఏమంటే భయం? వాడి దగ్గర ఒకటి కాదు 10,000 ఆయుధాలు ఉన్నాయి అనుకుందాం, వాడికి ఒకటంటే భయం. ఏంటంటే వాక్యం అంటే భయం, ప్రార్థన అంటే భయం. నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఇంకా భయం. హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర ఉన్న ఆయుధాలు ఇవే. ఇంకా ఏ ఆయుధాలు? నువ్వు కత్తులు పట్టుకొని వెళ్తాము, ఇక్కడ అబ్నేరు పట్టుకొచ్చినట్టుగా ఈట పట్టుకొని నీ మీదకి వస్తానంటే వాడు భయపడడు. నువ్వు మోకరించు, నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. నీ ఒంట్లో నుంచి వెళ్ళిపోతాడు, నీ పిల్లల్లో నుంచి వెళ్ళిపోతాడు, నీ భర్తలో నుంచి వెళ్ళిపోతాడు, నీ భార్యలో నుంచి వెళ్ళిపోతాడు, నీ బిజినెస్లో నుంచి వెళ్ళిపోతాడు వాడు. అంటే వాడు మోకరించగానే వాడికి ఏం కలుగుతుంది అండి? భయం కలుగుతుంది. ఆ మోకరించడానికే క్రైస్తవులకి ఈ రోజుల్లో బద్ధకం అవుతుంది. ఆ మోకాల దగ్గరికి రావడమే సమస్య. మోకరిస్తే శత్రువు యొక్క ఆయుధాలన్నీ కూలిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నోరు తెరిచి స్తుతిస్తే. పౌలు శీలలు చెరసాల్లో ఏం చేశారంట? భయంకరంగా వాడిని బంధించి పెట్టారు. వీరు పాటలు పాడి ప్రార్థన చేసి స్తుతించగానే చెరసాల పునాదులు ఏమైనాయి అంట? పెద్ద భూకంపం కలిగి పునాదులన్నీ కదిలిపోయినాయి అంట, తలుపులన్నీ ఊడిపోయినాయి అంట. హల్లెలూయా. దేనివల్ల చెప్పాలి? ఏమన్నా గడపారేసిరా? ఎవరన్నా వచ్చి కూలగొట్టారా? పన్నోళ్ళని పెట్టారా అక్కడ? దేనివల్ల కూలాయి? పాటలు ప్రార్థనతోనే కూలాయి. ఈరోజు నిన్ను బాధ పెడుతున్న ఏ సమస్య అయినా వీటిని నువ్వు చేయగలిగితే ఆటోమేటిక్గా అవి నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానే ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు మనం కూడా కుడికి చూడము, ఎడము చూడము. అంటే ఈ లోక సంబంధమైన వాటిని చూడము, లోక సంబంధమైన వాటిని ప్రేమించము, లోక సంబంధమైన ఆచారాల వైపు కూడా మనం తిరగము. చాలా జాగ్రత్తగానే భక్తిని కాపాడుకున్నాం. అసహ్యాలు కూడా కుడి చూడలేదంట, ఎడము చూడలేదంట, నేరుగా అబ్నేర్ని టార్గెట్ చేసి పరిగెడతా ఉన్నాడంట. అబ్నేర్ని చంపాలనుకున్నాడు కానీ అసహ్యాలు చనిపోతాడు అనుకోలేదు. కారణం ఏంటంటే చిన్నదే మిస్టేక్. అక్కడ చాలా పరిగెత్తాడు, శత్రువుకి దగ్గరగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు అసహ్యులువా అని అబ్నేర్ అడగలిగాడంటే ఎంత దగ్గరగా ఉంటే ఆ స్వరం వినపడదు, దూరంగా ఉంటే వినపడదు. అంటే శత్రువుకి అతి సమీపంగా వెళ్ళాడు, కుడి ఎడమ చూడకుండా శత్రువునే టార్గెట్ చేసి వెళ్ళాడు. కానీ శత్రువు చేతులు ఏముందని గమనించలేదు, ఆయుధం ఉందని గమనించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకు అన్నీ తెలుసు, మనం కూడా క్రైస్తవ యాత్రలు, ఆత్మయాత్రలో పరిగెడతానే ఉన్నాం. సేవకులు చెప్తారు మంచిగా ప్రార్థన చేయండి బ్రదర్, రోజు ప్రార్థన చేయండి, సిస్టర్ రోజు ప్రార్థన చేయండి. సమస్య పెరుగుతుందా? ప్రార్థన కూడా పెరగాలి. లోకంలో పాపం పెరుగుతుంది, తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది కదండి. మన చిన్నప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు మన దగ్గర ఉన్న పరిస్థితులు మన పిల్లల తరంలో ఉండవు. అంటే పాపం యొక్క బలం పెరుగుతుంది, ప్రభావం పెరుగుతుంది. అలాంటప్పుడు ఏం పెరగాలి? భక్తి బలం కూడా పెరగాలి. భక్తి పరులం అని చెప్పుకుంటే వాడు పారిపోడు, భక్తి ఉంటేనే పారిపోతాడు. చెప్పండి, భక్తి పరులం అని చెప్పుకుంటున్న మన జీవితాల్లో ఏముండాలి? భక్తి ఉండాలి. హల్లెలూయా. భక్తి లేకపోతే వాడు అసలు బెదరడు, అదరడు. 38 సంవత్సరాలంట ఒక అతను కోనేరు దగ్గర కూర్చున్నాడంట.
బెతెస్దా కోనేరు. ఆ కోనేరుకి ఎంత ఆశ్చర్యకరమైన కృప ఉందంటే, దేవదూతలు పరలోకం నుంచి వచ్చంట ఆ కోనేటిలో ఉన్న నీళ్లు కదిలిస్తే ఎవరైనా ఆ నీళ్లలో దూకితే వాళ్ళు ఎట్టి వ్యాధి కలిగిన వారైనా స్వస్థత పొందుకుంటారంట. అక్కడ ఒక వ్యక్తి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందంట, అక్కడికి అందరూ వ్యాధిగ్రస్తులే వచ్చేవాళ్ళంట. ఊచకాళ్ళు, చేతులు, కుంటివారు, గుడ్డివారు, మోగవాళ్ళు, సమస్యలతో నానా రకాల రోగాలతో ఉన్న వారందరినీ తెచ్చంట ఆ కోనేటి దగ్గర పడేసేవాళ్ళంట. ఆ దేవదూత పలానా టైంలో వచ్చి కదిలిస్తాడని అక్కడ టైం టేబుల్ ఏం లేదు. అర్ధరాత్రి రావచ్చు, తెల్లవారుజామున రావచ్చు, పొద్దున రావచ్చు, సాయంత్రం రావచ్చు, ఎప్పుడైనా వచ్చి నీళ్లు కదిలించవచ్చు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి ఆ కోనేటినే చూస్తా ఉన్నాడు. దేవదూత ఎప్పుడు వచ్చి నీళ్లు కదిలిస్తాడో అప్పుడు ఏం చేయాలి? రోగం ఉన్న వ్యక్తి ఆ నీళ్ళలోకి దూకాలి. నీళ్లు ఇట్లా కదిలించినప్పుడు శబ్దం అవుతుందా లేదా? అవుతుందా లేదా? హల్లెలూయా. ఆ శబ్దాన్ని గమనించిన వెంటనే దూకిన వ్యక్తికి స్వస్థత కలుగుతుందంట. ఈ విషయం అంతా ఒక వ్యక్తికి తెలిసి వచ్చి అంట ఆ కోనేరు దగ్గర కూర్చున్నాడంట. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల నుంచి దేవదూతలు రాలేదా? నీళ్లు కదిలించినారు, వచ్చారు, కదిలిచ్చారు, చాలా మంది స్వస్థతలు పొందుకొని వెళ్ళిపోతున్నారు. కానీ సార్ అక్కడే కూర్చున్నారు. ఎందుకో చెప్పండి? వాళ్ళు వచ్చేయడానికి నిద్రపోతున్నాడో, పక్కన వాళ్ళతో మీటింగ్ పెడుతున్నాడో, అసలు దాని మీద కాన్సన్ట్రేషనే లేకుండా ఉండిపోయాడు. హల్లెలూయా. తీరా యేసుక్రీస్తు వారు ఆ కోనేటి దగ్గరికి వచ్చి అన్నారంట, నువ్వు స్వస్థపడ కోరుచున్నావా? అసలు నువ్వు వచ్చిన ఉద్దేశం ఏంటో మర్చిపోయావు. షాప్కి వెళ్ళి, కిరాణా షాప్కి వెళ్ళి ఐటమ్స్ మర్చిపోయినట్టు కదండి. నువ్వు అసలు ఎందుకు వచ్చి కూర్చున్నావు ఇక్కడ? నువ్వు స్వస్థపడి కోరుచున్నావు అంటే, అయ్యా నాకు స్వస్థపరిచి వాడి ఇంటికి వెళ్ళాలనే ఉంది. ఈయనకన్నా ముందు స్వస్థత పొందుకున్న వారందరంట బయటికి వెళ్ళి ఆ కోనేటి యొక్క ప్రభావాన్ని గురించి బయట వివరిస్తూ ఉన్నారంట. ఇంకా అనేక మంది రోగులను ఆ కోనేటి దగ్గరికి పంపిస్తూ ఉన్నారంట. ఈయన లైఫ్ అంతా ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది? కారణం ఏంటి? దేవుడిది తప్ప, ఆయనది తప్ప? ఆయనది తప్పు. కోనేరు రెడీగా ఉంది, నీళ్ళు రెడీగా ఉన్నాయి, దేవదూతలు వచ్చి వెళ్ళిపోతాం. అలాగే ఈ రోజు నీకు ఆశీర్వాదం రెడీగానే ఉంది. సంఘం ఉంది, సేవకులు ఉన్నారు, సహవాసం ఉంది, ప్రార్థించేవారు ఉన్నారు, నీ తరపున మొర పెట్టేవారు ఉన్నారు, అన్ని రెడీగానే ఉన్నాయి. ఒక్కటే నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు కూడా మోకరించు. హల్లెలూయా. ఎంత నీ లైఫ్ లో బిజీగా అయిపోయినా కొద్ది సమయం నువ్వు ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో గడపాలి. నెబుకద్నెజర్ రాజు అంట దానియేలుని సింహాల బోన్లో వేశాడంట. వేసిన రాత్రంతా రాజుగారికి నిద్ర పట్టలేదంట. తెల్లారి ఉదయమే వచ్చి ఏమంటాడంటే, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, అనుదినము నువ్వు తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించు. ఎంత క్లారిటీగా అడుగుతున్నాడు కదా రాజు. ఏమడుగుతున్నాడు? అనుదినము. అసలు సింహాల బోన్లోకి ఎందుకు వెళ్ళాడు తెలుసా దానియేలు అంటే, అనుదినము ప్రార్థన చేస్తున్నాడని తీసుకో సింహాల బోన్లు వేసి. ఒక 4 రోజులు ప్రార్థనలు బంద్ చేయమన్నారు, బంద్ చేయలా. అయినా దానియేలు ప్రార్థన చేసినందుకు రాజుగారికి దానియేలు మీద కక్ష గట్టి కొంతమంది లేనిపోయినాయి అని చెప్పి ఆయన తీసుకెళ్లి చెరసాలలో వేస్తే రాజుగారు ఇస్తున్న సాక్ష్యం ఏంటి దానియేలు గురించి? సింహాలు తినేయలేదండి దానియేలు, బయటకు వచ్చాడు సింహాల బోన్లోంచి. హల్లెలూయా. కారణం ఏంటి? కారణం ఏంటి? రాజుగారు వల వేసి బయటికి లాగాడా? పోనీ ఏమన్నా నిచ్చినేసాడా కిందకి? ఎలా వచ్చాడు? ప్రార్థనతో వచ్చాడండి. నువ్వు నేను సింహాల బోనులో వేస్తానన్నా నువ్వు ప్రార్థన చేసావు చూడు, నీ దేవుడే నిన్ను రక్షించాడు. సింహాల బోన్లో రాత్రి వేసిన వ్యక్తి పొద్దున్న దాకా మంచిగా అలా సజీవంగా ఉంటాడా? ఆ బోన్ దగ్గరికి వచ్చి పిలుస్తున్నాడంట, రాజుగారు పిలుస్తున్నాడంట, దానియేలుని పిలుస్తున్నాడు. దానియేలు బతుకున్నావా? నీ దేవుడు నిన్ను రాజు చిరకాలము జీవించును గాక అంటున్నాడంట దానియేలు. అదే మనమైతే ఎన్ని తిడుదుమో, ఏనైతే వేసి మళ్ళీ ముద్దుగా వచ్చి పిలుస్తున్నావా అంటాం కదా. కానీ దానియేలు ఏమన్నాడంట? రాజుని దీవిస్తా ఉన్నాడంట. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడ్డాను కాబట్టి ఈ సింహాల మధ్యలోకి దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు సింహం లాగా నిన్ను ఇక మింగేస్తే ఈ పరిస్థితులు అన్నట్టుంటాయి కొన్ని. ఇక అయిపోతుంది నా పని, ఇక ఇవాటితోటి నా చాప్టర్ క్లోజ్ అనిపిస్తుంది కొంతమందికి. అప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఎవరి వైపు చూడాలి? సింహాల నోరులే మూపించిన దేవుడు సమస్యల నోరు మూపించడా? అప్పుల నోరు మూపించడా? రోగాల బలాన్ని నిర్మూలన చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. అయితే అసహ్యులాగా నువ్వు కుడి ఎడమ చూడొద్దు, శత్రువుని టార్గెట్ చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి. శత్రువు చేతిలో ఏముంది? ఆయుధం ఉంది. ఇప్పుడు మనల్ని కృంగదీస్తున్న ఆయుధాలు ఏంటి చెప్పండి? కృంగుదలే, చింతే,
అవునా కాదా? చింతిస్తా కూర్చుంటారు రోజంతా. కానీ ఇంత చింత పడే బదులు ఒక అరగంట వెళ్ళి ప్రార్థన చేయరాదు అంటే రావు కాళ్ళు. నాకు ప్రార్థన రావట్లేదులే కానీ నువ్వు చెయ్యి. టెన్షన్ ఎక్కువైపోయింది నాకు. ఏమైంది? కొంతమంది ఏం చేస్తారంటే టెన్షన్ రాగానే ఇంట్లోకి బయటికి 4 సార్లు తిరుగుతారు. ఒక 5 నిమిషాలు వెళ్ళి మోకరిద్దాం ప్రార్థన చేద్దాం అని ఉండదు. ఎక్కడ తిరుగుతారు? కొంతమంది ఏం చేస్తారంటే ఆలయాలకు ఫోన్ చేసి సలహాలు అడుగుతూ ఉంటారు. ఏం చేద్దామంటే సమస్య నీది కదా. ఒడ్డు మీద ఉన్నోడికి ఏం తెలుస్తుంది? నీకు సలహా ఏమి ఇస్తాడు? మునిగిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, బయట ఉన్న వాళ్ళకి. అంటే ఇవన్నీ వ్యర్థ ప్రయత్నాలు. వాక్యానుసారంగా ఏం చేయాలంటే ఒక క్రైస్తవుడు చెప్పండి, భక్తిని కాపాడుకోవాలి. శత్రువు చేతులు ఏముంది? బోల్డ్ ఆయుధాలు ఉన్నాయి సాతానుడి దగ్గర. మన వీక్నెస్లు అన్నీ తెలుసు. ఎవరితోనో మాట అనిపిస్తే ఏడుస్తావా? లేకపోతే అప్పు భారాన్ని ఎత్తిన పెడితే బాధపడతావా? ఒంట్లో రోగాన్ని పెడితే బాధపడతావా? భర్త ద్వారా బాధించి పెడితే బాధపడతావా? భార్యతో ఒక మాట అంటే బాధపడతావా? వాడి దగ్గర చాలా ఆయుధాలు ఉంటాయి. 24 అవర్స్ పనిచేస్తూనే ఉంటాడు. 24x7 అని మెడికల్ షాపుల మీద వేస్తారు కదా, అట్లా పనిచేస్తాడు. నాన్ స్టాప్గా వర్క్ చేస్తాడు. అస్సలు అలసిపోడు. మనమన్నా అలసిపోయి రాత్రిపూట రెస్ట్ తీసుకుంటే అబ్బాది అలసిపోడండి. వాడు టార్గెట్ అంతా నిన్ను నాశనం చేయాలని, నువ్వు దేవుని రాజ్యం చేరకుండా ఉండాలని. మనం కూడా ఏం చేస్తామంటే 90% అటే, ఒక 10% భక్తిలో ఉంటాం. ఇక దగ్గరికి వచ్చేస్తా ఉంటాడు. అప్పుడు భయం వేసి అప్పుడు సేవకుల దగ్గరికి వస్తాం. ఈలోపు సేవకులు చేయించి పైకి లేపుతారు. మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళిపోవడం, మళ్ళీ చేయించి పైకి లేపడం, మళ్ళీ దగ్గరికి వెళ్ళిపోవడం. ఇదే జరుగుతుంది లోకంలో, సంఘంలో. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం దేవుని పిల్లలకు ఏం చేయాలి? శత్రువు చేతులు ఏముందని గుర్తుపెట్టుకోవాలి. నీ చేతులు ఏముండాలి? పౌలు గారు ఒక మాట అంటారు. ఏంటంటే యుద్ధోపకరణాలు ఉన్నాయంట మా దగ్గర. మీకు తెలియని యుద్ధోపకరణాలు మా దగ్గర. అపోస్తలుడైన పౌలు గారు ఎవరితో యుద్ధం చేశారు? ఈటలు పట్టుకున్నాడా? కత్తులు పట్టుకున్నాడా? ఏమున్నాయంట పౌలు గారి దగ్గర? మీ దగ్గర ఉన్నాయా? ఆయుధాలు ఉన్నాయా మీ దగ్గర? లేవా? కొనుక్కుంటారా ఇంటికి వెళ్ళేటప్పుడు? ఆ ఆయుధాలకు భయపడ్డవాడు ఈ లోక సంబంధమైన ఆయుధాలకి, బాణాలకి, తుపాకులకి కదండి, పెద్ద పెద్ద వాటికి వాడేమి భయపడు. వేటికి భయపడతాడు? తేజ సంబంధమైన యుద్ధోపకరణాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏ యుద్ధం? ప్రార్థన చేస్తే అవుతుందా? చేయరాదు. ప్రార్థన చెయ్యి. అసలు ప్రార్థన కెపాసిటీ ఏంటో నీకు అర్థమవుతుంది. మోకరించు. మోకరిస్తే ఆ కెపాసిటీ ఏంటో, ఆ బలం ఏంటో నీకు అర్థమవుతుంది. ఉపవాసం ఉండు. ఉపవాసం ఉంటే సమస్య ఎట్ట తీరుతుంది అంటారు? హల్లెలూయా. ఉండరాదు. భార్య మీద అలుగో, భర్త మీద అలుగో ఉపవాసాలు కాదు. దేవుడి సన్నిధిలో ఒక కార్యం జరగాలని కడుపు మార్చుకోరాదు. కార్యం ఎందుకు చేయడు? చేస్తాడా చేయడా? ఒక తల్లే పిల్లలు అలిగి అన్నం తినకపోతే ఎంత బాధపడుతుంది? ఒక పూట ప్రాణం పెట్టిన వేసే దిగిరాడా? నువ్వు కడుపు మార్చుకొని కన్నీరు గారుస్తుంటే కన్నీటి కంట ఆనందాన్ని ఇస్తాడంట. చెప్పండి. కన్నీటితో విత్తువాడంట సంతోష గానాలతో పనులు మోసుకొస్తాడు. మనుషుల ముందు ఏడవలేం కదా. పరిస్థితి బాగలేనప్పుడు ఎక్కడ కూర్చోవాలి? దేవుడి సన్నిధిలో కూర్చొని చిన్నపిల్లల్లా కన్నీరు కార్చాడగా, ప్రభా ఈ పరిస్థితిని మార్చి. కూర్చొని చూస్తేనే కదా బలం ఏంటో అర్థమైంది. దావీదు అంటాడు, మహారాజు కదా, నా బలము నువ్వు అంటాడు. ఎవరంట దావీదు బలం? దావీదు బలం ఎవరండి? దేవుడే. హల్లెలూయా. ఆ రాజుగారికే దేవుడు బలమైతే మనకి ఎవ్వరు పక్కన లేరు. ఉన్నారా? ఇటు 100 మంది, ఇటు 100 మంది చెప్పగానే యోవాబులాగా సైన్యాన్ని వేసుకొని వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు మన తరపున ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. హల్లెలూయా. దావీదుకే దేవుడు బలమైతే మనం ఇంకెంత బలం అవ్వాలి? నువ్వు ఆశ్రయించకే ఆ బలాన్ని పొందుకోవట్లేదు. నువ్వు ఆశ్రయిస్తే నిన్ను కూడా దేవుడు బలంగా తయారు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. అసహేలు ఎక్కువ కాలం రాజుతో ఉండకపోవడానికి, రాజు తరపున యుద్ధాలు చేయకపోవడానికి కారణం ఏంటి? అడవి లేడి ఎంత ఒడిగా పరిగెత్తగలిగిన కృప అసహేలుకు ఉన్నా అసహేలు చేతిలో ఏం లేదు? ఆయుధము లేని కారణాన్ని బట్టి ఓడిపోయి. ఈరోజు 100% క్రైస్తవ్యం ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ దగ్గర ఆయుధం లేని కారణాన్ని బట్టే. ప్రార్థన ఉంటే వాక్యం ఉండదు, వాక్యం ఉంటే ప్రార్థన ఉండదు, వాక్యం ప్రార్థన ఉంటే ఉపవాసం అసలు తెలీదు,
ఉపవాసం ఎందుకు ఉండాలండి అంటారు కొంతమంది. కన్నీరు ఎందుకు కార్చాలండి అంటారు కొంతమంది. బూడిదకు ప్రతిగా పూదండని ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. పరిస్థితులు మారాలి అంటే కడుపు మార్చుకోవాలి, కన్నీరు కార్చాలి, ప్రభు దగ్గర మోకరించి అడగాలి. వాళ్ళని వీళ్ళని అడిగే బదులు ప్రభువుని అడిగితే సహాయం చేయడం. మనుషులైన ఏమంటారు తెలుసా? కష్టంలో ఇచ్చి జీవితకాలం తెప్పుతారు. మనం అడిగినంత కూడా సాయం చేయరు వాళ్ళు. ఏదో కొద్ది గొప్ప మాట సాయమో చేతి సాయమో చేస్తారు. జీవితకాలం బ్రతికున్నంత కాలం చెప్తారు. మన పిల్లలకు కూడా చెప్తారు వాళ్ళు బతికుంటే. పలానప్పుడు మీ నాన్నకు చేసాం తెలుసా, పలానప్పుడు మీ అమ్మకి మేమే సాయం చేసాం. అసలు మేము లేనిది వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళే కాదు తెలుసు. కానీ దేవుడు ఏం చేస్తుంది తెలుసా? అసలు ఆయన నీకు ఇవ్వడానికే రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, అసహ్యులు అంత వడిగా చనిపోవడానికి కారణం ఆయుధం లేకపోవడం. ఇంకోటి, తను అసలు ఎవరి పక్షాన ఎన్నుకోబడిన వ్యక్తి? దావీదు రాజు పక్షాన 3 అధిపతుల్లో సెలెక్ట్ చేయబడిన ఒక వ్యక్తి. అంటే చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఈరోజు నువ్వు కూడా దేవునికి చాలా విలువైన వ్యక్తివి, చాలా కావలసిన వ్యక్తివి. నువ్వు ఎవరి తరపున నిలబడి యుద్ధాలు చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే, రారాజైన క్రీస్తు పక్షాన నువ్వు నిలబడి శత్రువుతో నువ్వు యుద్ధం చేయాలి. హల్లెలూయా. నీ సమస్య కొరకే నీకు యుద్ధం చేయడం రాకపోతే, నిన్ను నీవు కాపాడుకోవడమే నీకు రాకపోతే, నువ్వు దేవుడి పక్షాన వహించి శత్రువుతో నువ్వు యుద్ధం ఎలా చేయగలుగుతావు? ఇంకా నలుగురిని నీ రక్షణలోకి ఎలాగ నడిపించగలుగుతావు? నీ ఇంటి వారిని ఎలాగ నువ్వు రక్షణలోకి తీసుకుని రాగలుగుతావు? ఇతరులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఎలాగ మార్చగలుగుతావు? ఒక్క రొట్టె యేసయ్య చేతిలోకి వెళ్ళిందండి. 5 రొట్టెలు 2 చేపలు. ఒక్కొక్క రొట్టెని తీసుకొని విరిచి ఒక్కొక్క రొట్టెని 1000 మందికి పెట్టాడంట. ఎంతమందికి? ఒక్క రొట్టెకే అంత కెపాసిటీ ఉంటే నీకెంత కెపాసిటీ ఇచ్చాడో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క రొట్టెనే 1000 మందికి ఆశీర్వాదకరంగా మార్చాడంట, ఆరోగ్యకరంగా మార్చాడు. 3 రోజుల నుంచి వారికి అన్నం లేదంట. ఆ రొట్టెని విరిచి 1000 మందికి శిష్యులు పంచిపెట్టారంట. ఈరోజు నీ జీవితము ఉన్న పాటను నువ్వు యేసయ్య చేతుల్లో పెట్టగలిగితే, నీ జీవితాన్ని నీకే దీవెనగా కాదు, అనేక వేల మందికి దీవెనగా మార్చగలుగుతాడు. ఆ మాటలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ఒక రొట్టెనే 1000 మందికి ఆహారంగా మార్చావు, నన్ను ఎందుకు ఇలా నిస్సహాయుడిగా నిస్సహాయురాలుగా విడిచిపెడుతున్నావు? ఎందుకు ఈ పరిస్థితులు సుడిగుండాలా నన్ను ఒంటరిగా విడిచిపెడుతున్నావు? అయ్యా, నన్ను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఎప్పుడు నా సమస్యల కొరకే కాదయ్యా, నేను అనేకుల సమస్యల కొరకు నీ పక్షాన్ని నిలబడాలి, నేను పోరాడాలి, నేను యుద్ధం చేయాలి ప్రభువా. నీ బిడ్డగా ఈ లోకంలో నేను గెలవాలి, విజయ పదమును నేను నడవాలి ప్రభువా అని నువ్వు రోషం తెచ్చుకొని ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి, ప్రభుని అడగాలి. హల్లెలూయా. పౌలు గారికి ఇచ్చిన ఆయుధాలన్నీ నీకు ఇస్తాడు. ఇశ్రాయేలీలు యెరికోని జయించి ముందుకు వెళ్ళాలి. దేవుడు అంటాడు, యెరికో చుట్టూ తిరగండి 7 రోజులు, అలాగే 7 సార్లు తిరగండి. 7వ రోజున ఏం చేయాలంట? స్తుతించాలి. అప్పుడు యెరికో కోటలు, గోడ ఎలా కూలుతుంది? స్తుతులతో కూలుతుందా? గోడ ఎంత గట్టిగా ఉంటుంది కదా. అప్పట్లో ఆ గోడలు ఇంకా రాజు కోట గోడల్లాగా, అలాంటి 2 రథాలు ఒక్కటేసారి వెళ్ళగలిగినంత వెడల్పు కలిగిన గోడలంట అవి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇంచుమించు 2 బస్సులు ఎట్ ఏ టైం వెళ్ళగలిగిన గోడ అంటే ఎంత ఉండాలి? 4 వేనే గోడ, అంత పటిష్టంగా, అంత ఎత్తు గోడ. ఇశ్రాయేలీలు దేవుడి ప్రజలు ఆ ప్రాంతం దాటి ముందుకు వెళ్ళాలి. అయితే అది అడ్డుగా ఉందంట. దేవుడు ఏమన్నాడు? స్తుతించండి అన్నాడు. ఎంతమంది ఉన్నారు తెలుసా అక్కడ? స్తుతించి లక్షల మంది ఉన్నారు. యాజకులు ముందు మందసాన్ని తీసుకొని వెళ్తుంటే వెనకాల వీళ్ళు వెళ్ళారంట. స్తుతించగానే గోడలు ఏమైనాయి అంట. ఇప్పుడు మీకు అడ్డుగా ఉన్న గోడలు కూలవా? కూలుతాయా? కూలవా? ఆ గోడలే కూలిపోగలింది, మన గోడలు ఎంత కూలుతాయా? కూలవా? కారణం ఏంటి? కూలట్లేదంటే స్తుతి లేదు, ప్రార్థన కరువైంది. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి మళ్ళీ ఏం చేయాలి? ప్రార్థనా జీవితాన్ని ఆరంభించాలి. హల్లెలూయా. ప్రార్థనతో, స్తుతితో నువ్వు నడుస్తున్నా, కూర్చున్నా, మాట్లాడుతున్నా, పనిలో ఉన్న, చదువులో ఉన్న, నీ మనస్సు ఎవరికి దగ్గరగా ఉండాలి చెప్పండి? ప్రభువుకు దగ్గరగా ఉండాలి. నీ నోటి నిండా ఏముండాలి? వాళ్ళని నేను ఆడపోసుకోవడం కాదు. వాళ్ళు చేయబట్టే నా బతికిలా అయిపోయింది, వీళ్ళు చేయబట్టే నా బతికిలా అయిపోయింది, నువ్వు చెప్పబట్టే ఆయన్ని పెళ్లి చేసుకున్నాను, నా జీవితం అంతా దుఃఖమే అని కన్నోళ్ళ మీద, కట్టుకున్నోళ్ళ మీద, మనం కన్నోళ్ళ మీద పడి ఆడడానికి కాదు. మన టార్గెట్ అంతా ఎవరండి? శత్రువే. హల్లెలూయా. వాడిని జయించి ముందుకెళ్ళి. ఇవి వాడన్నీ మన మీదకి ఇసే ఆయుధాలు. అప్పు అనే ఆయుధం, అనారోగ్యం అనే ఆయుధం, చింత అనే ఆయుధం, బలహీనత అనే ఆయుధం, కృంగుదల అనే
ఆయుధము ఉన్న పాటను లేవలేని ఆయుధాలు ఎన్నో ఇసురుతా టక్క 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 టార్గెట్ అంటే తెలుసు, ఏదో ఒకటి తగులుద్ది, ఏదో ఒకటి తగులుద్ది. నువ్వేం చేయాలి? వాడికన్నా ఎక్కువగా నువ్వు వాడి మీదకి విసిరాలి. ఇప్పుడు అసహ్యాలు అబ్నేరుకి దొరికిపోవడానికి కారణం ఆయుధం లేకపోవడాన్ని బట్టి. హల్లెలూయా. అదే ఈయన దగ్గర ఆయుధం ఉంటే ఈయన వచ్చిన వేగానికి ఈజీగా అబ్నేరుని చంపేసి ఉండేవాడు. చాలా ఈజీగా, డెడ్ ఈజీగా చనిపోయి ఉండేవాడు అబ్నేరు. అవునా కాదా? ఆయన వస్తున్న అంత పరుగుకి, ఆ స్పీడ్కి వేస్తే తగులుతుందా లేదా? అబ్నేర్కి తగులుతుందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. అపవాది శక్తిమంతుడు, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడి శక్తిని నువ్వు ఆశ్రయించాలి. ఆ శక్తిని నువ్వు ఆశ్రయించినంత కాలం శక్తి కలిగిన కార్యాలు మన జీవితాల్లో జరగవండి. జరగవు. నెహెమ్యా గ్రంథం చూడండి, 1వ అధ్యాయం. నెహెమ్యా 1వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పింది. హల్లెలూయా. చెప్పండి, ఇక్కడ ఏమైందంట? యెరూషలేము యొక్క ప్రాకారాలు ఏమైనాయి? పడద్రోయబడ్డాయంట, గుమ్మాలు కాల్చబడ్డాయి. అప్పుడు ఇశ్రాయేలీలు అంటే యూదులందరూ ఆరాధించుకునే స్థలం యెరూషలేము కదా, అవునా కాదు? ఆ ప్రాకారం ఏమైందంటే ఆ పడద్రోయబడింది శత్రువు చేత, గుమ్మాలు కాలిపోయినాయి అని రాజుగారి దగ్గర ఉద్యోగం చేస్తున్న నెహెమ్యాకి ఈ వార్త తీసుకొని వచ్చి చెప్పారు. కొంతమంది చెప్పిన వెంటనే ఏం చేశాడంట? ఈ పడిపోయిన ప్రాకారాన్ని ఇప్పుడు నేను కట్టడానికి పూనుకుంటాను అన్నాడండి. హల్లెలూయా. అని ఎలా వెళ్ళాడంట అంటే 2వ అధ్యాయం 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధమును పట్టుకొని ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట అందరు అండర్లైన్ చేసుకోండి, బైబిల్లో అందరు అండర్లైన్ చేసుకో. 17వ వచనం. గోడ కట్టువారును బరువులు మోయువారు బరువులు ఎత్తువారు ఒక్కొక్కరు ఒక్కొక్క చేతితో పని చేసి, ఒక చేతితో ఏముందంట? హల్లెలూయా. ఇప్పుడు బరువులు మోస్తున్న వారు ఎంతమంది ఉన్నారని చెయ్యెత్తమంటే చిన్న పిల్లలతో సహా ఎత్తుతారు. పిల్లలేమో 10 కేజీలు 20 కేజీలు పుస్తకాల బ్యాగులు మోస్తారు. స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఫిజిక్స్ సార్ ఏమంటాడు, మ్యాథ్స్ సార్ ఏమంటాడు, హిందీ రాకపోతే హిందీ సార్ ఏమంటాడు, ఆడి బరువులు వాళ్ళకుంటాయి. భార్య బరువులు భార్యకుంటాయి, భర్త బరువులు భర్తకుంటాయి. ఆడవాళ్ళకి ఏం కూరలు వండాలి, పిల్లలకి ఏం బట్టలు వేసి రెడీ చేయాలి, ఇంటికి ఎవరైనా వస్తే ఏం వండి పెట్టాలి, ఈ ఆడవాళ్ళ సమస్యలు. మగవాళ్ళకి ఏముంటాయి? ఈరోజు సంపాదన ఎట్లా, ఈ నెలంతా నా ఇంటిని నేను ఎలా పోషించాలి, నేను ఎలా మెయింటైన్ చెయ్యాలి. ఎవరు బరువులు ఉన్నాయా లేదా? ఇక్కడ కూడా ఈ గోడ కట్టడానికి నెహెమ్యా పూనుకున్నప్పుడు అంట కొంతమందిని తయారు చేసుకొని తీసుకొని వెళ్ళాడు. వారందరూ ఏం చేస్తున్నారంటే ఒక చేతితో, ఎన్ని చేతులు ఉన్నాయి ఒకసారి అందరు చేతులు ఎత్తండి. 2 ఉన్నాయా 4 ఉన్నాయి? మీకు మొత్తం పైకి ఎత్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి? నెహెమ్యా లాగా ఒక చేతితో పని చేయాలి, ఇంకో చేతితో ఆయుధాలు పట్టుకోమన్నాం కదా అని వాళ్ళ ఆయుధాలు వేరే, వాళ్ళు కత్తులు పెట్టుకొని వెళ్ళారంట. హల్లెలూయా. ఇక అమ్మగారు ఆయుధాలు అన్నది కదా అని పోయేదారిలో ఒక మంచి బలమైన చాకు కొనుక్కొని, లేదా పోలీస్ పర్మిషన్ తీసుకొని ఒక గన్ను కొనుక్కొని, హల్లెలూయా, హల్లెలూయా, దేవుడి దగ్గర ఒక తీర్మానం తీసుకొని వెళ్ళాలి. ఈరోజు నుంచి ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించుకుంటాను, ఉపవాసం అనే ఆయుధాన్ని ధరించుకుంటాను, స్తుతి అనే ఆయుధాన్ని నేను ధరించుకుంటాను, నీ మనస్సుని ఆయుధంగా నేను ధరించుకుంటా, నీతిని ధరించుకుంటా, యథార్థతను ధరించుకుంటా, సత్యాన్ని ధరించుకుంటా, పరిశుద్ధతని ధరించుకుని తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు నేను ధరించుకొని వెళ్తానయ్యా అని నువ్వు తీర్మానం తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. గోడ కట్టువారు బరువులు ఎత్తువారికి ఒక చేత్తో బరువులు ఎత్తలేస్తారా అండి? ఎత్తలేస్తారా? మనం ఏం చేస్తున్నామంటే ఆయుధాన్ని విడిచిపెట్టేసి 2 చేతులతో మన బరువులు మనమే మోసుకుంటాం. దేవుడు అంటున్నాడు, బిడ్డ సులువుగా నీకు విజయం ఇస్తా.
నువ్వు నా తట్టు తిరుగంటే, లేదయ్యా ఈ బరువులు ఎవరు మోయాలి, ఈ బరువులు. ఇక అంటారు, నేను పడ్డ కష్టాలు ఎవరు పడలేదండి, నేను పడ్డ నిందలు ఎవరు పడలేదండి. ఒకవేళ దేవుడు నీకు అనుమతిస్తే ఒక పరిస్థితి గుండా వెళ్ళాల్సిందే. కానీ నువ్వు చేయాల్సిన భక్తి, మినిమం భక్తి నువ్వు చేస్తే ఈ బరువు యొక్క బలాన్ని దేవుడు. ఇప్పుడు నెహెమ్యా ఇల్లు కట్టుకుంటున్నాడా? మందిరం పని పూనుకున్నాడండి. ఈరోజు మందిరం ఏంటో చెప్పనా? కొత్త నిబంధన ప్రకారం నువ్వు నేను దేవుడు మందిరాలు, క్రీస్తు ఆలయాలు మనమే. వాడు ఏం చేస్తున్నాడంటే నిన్ను పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ యెరూషలేము ప్రాకారం పడద్రోయబడిందంట, గుమ్మాలు కాల్చబడ్డాయంట. ఇప్పుడు టార్గెట్ కూడా ఏంటి తెలుసా? సాతానుడికి నిన్ను పడగొట్టాలి, నిన్ను నాశనం చేయాలి. ముందే చెప్పాను కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఒక చేత్తో నువ్వు కష్టపడుతూ పని చేస్తూ, ఇంకో చేత్తో నువ్వు వాయిదాన్ని. అంటే నీ పని నీకు ఎంత ప్రాముఖ్యమైందో, నీ జీవితంలో నీ బాధ్యత నీకు ఎంత ప్రాముఖ్యమైందో, ఎట్ ఏ టైము భక్తి కూడా అంత ప్రాముఖ్యమైంది. ఇది ఎంత కష్టపడతావో ఇది కూడా. కనీసం నువ్వు 50% కష్టపడితే 25% కూడా భక్తి లేకపోతే ఈ బరువు బలం పెరుగుద్దా, భక్తి బలం పెరుగుద్దా? చెప్పాలి. ఈ బరువు బలం తగ్గించేది ఏంటిది? భక్తే. దేవుడి సన్నిధిలో నువ్వు నేర్చుకున్న భక్తే. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ 2 పనులు, ఈ 2 చేతులు కూడా బరువులకే ఇచ్చేస్తాం. కానీ నెహెమ్యా ఏం చేశాడంటే చాలా టాలెంటెడ్గా, శత్రువు వస్తున్నారంట, ఇప్పటికీ పని పూనుకొని వాళ్ళు మందిరం కడుతున్నారని వేరే శత్రురాజులు తెలిసి నెహెమ్యా మీదకి పని పూనుకున్న వారు అందరి మీదకి వచ్చి దాడి చేద్దామని న్యూస్ నెహెమ్యాకు వచ్చేసింది. వచ్చేసినప్పుడు ఏం చేయాలి? అందరూ పారిపోవాలి, దాక్కోవాలి. అవునా కదా? మనమైతే అదే చేస్తాం. కానీ నెహెమ్యా దాక్కోవాలి. మంచి ఐడియా వచ్చింది. వాళ్ళంట పని చేసేటప్పుడు బట్టలు ఉతుక్కోవడానికి తప్ప పని మించి దిగలేదంట. ఇక కంటిన్యూగా దేవుడి పని చెయ్యాలి, ఆ మందిర ప్రాకారాలు కట్టాలి, ఇది నా దేవుని స్థలము అని అదే పని మీద ఉన్నాడంట. ఈరోజు నీ కాన్సన్ట్రేషన్ ఎంతో తెలుసా? నీ జీవితం మీద నువ్వు పెట్టాలి. నా జీవితం చాలా వేస్ట్ అయిపోతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా ఇయర్స్ నేను నెమ్మది లేకుండా బ్రతికేసా, సమాధానం లేకుండా బ్రతికేసా, సంతోషం లేకుండా బ్రతికేసా. నాకు తెలియకుండానే అపవాది నా జీవితాన్ని చాలా వేస్ట్ చేసేసాడు. ఇక్కడ నేను భక్తి తెలుసుకున్న తర్వాత నా జీవితం వేస్ట్ కాకూడదు. ఇప్పుడు నెహెమ్యాలాగా నువ్వేం చేయాలి? అసహ్యులు ఆయుధం లేకనే తొందరగా జీవితాన్ని ముగించేసి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులమయ్యి నిరుత్సాహంగా ఉండకూడదండి. దేవుడు ఎలా ఉంచుతా అన్నాడు మనల్ని? సంతోష గానాలతో ఊరేగిస్తాడంట. క్రీస్తుకు కలిగిన వారికి విజయం అండి భూమి మీద, ఇంకెవరికి విజయం? ఎందుకంటే మొన్నే తెలుసుకున్నాం కదా, సమాధిని గెలిచాడు ఆయన, మరణాన్ని గెలిచాడు, పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. విజయ పదమును నిన్ను నడిపించాలని నీ నాయకుడు నీ ముందు నిలబడి నడుని చేపట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చెయ్యి ఆయనకి ఇవ్వు. నీ బరువు నువ్వు మోసుకొని మందిరానికి వచ్చినంత కాలం బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల వ్యక్తి కూర్చున్నట్టే లైఫ్ వేస్ట్ అయిపోద్ది తప్ప కార్యాలు కనపడు. ఏం కలిగి ఉండాలి? చాలామంది క్రైస్తవులకే ప్రార్థన రాదు, స్తుతి రాదు. ఆరాధన చేద్దాం, చేతులు ఎత్తండి అంటే స్తుతి దించేద్దాం. వాళ్ళని చూస్తారు, అమ్మ వాళ్ళు ఎత్తారుగా మళ్ళీ కళ్ళు. మళ్ళీ బయటికి వెళ్ళినాక ఎంత బరువు పని చెప్పండి. 200 కేజీలు బస్తా మోయమన్నా ఇక్కడ చేతులు ఎత్తడం ఈజీనా, బయటికి వెళ్ళి బరువులు మోయడం ఈజీనా? చెప్పాలి కదా. మనకి ఇది బాగా అనిపిస్తుంది. ఇక వాడేమంటాడు, ఇక దించి సాలుగా చెయ్యి వస్తుంది కదా. హల్లెలూయా. సుతార్ పని చేసే వాళ్ళకి బాగా అర్థమైంది. వీళ్ళు గోడ కడుతున్నారంట నర్సరీ. ఒక చేత్తో టాపీ పట్టుకున్నారు, ఇంకో చేత్తో. ఎందుకని? ఇటు పని ఆగట్లే. శత్రువు వచ్చినా కూడా టక్మని మళ్ళీ ఇంట్లోకి పోయి కత్తి తీసుకొస్తా అన్నట్లు ఈ లోపు వీళ్ళని వేసేస్తారు. ఇంట్లోకి పోయే టైం ఇస్తారా? ఇయ్యరు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎనీ టైం ఎక్కడికి వెళ్తున్నా నువ్వు భక్తిపూర్వకంగా అడుగులు వేయగలిగితే దేవుడు బలమైన సన్నిధి నీకు తోడుగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అంటాడు, నువ్వు మాతో రాకపోతే మేము వెళ్ళమయ్యా, నువ్వు లేకపోతే అసలు మేము వెళ్ళి సుఖమే ఉంది. ఈరోజు మనం అది మర్చిపోతుంది. దేవుడు రాకుండానే చాలా స్థలాలకు వెళ్ళిపోతూ ఉంటాం, మన సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అసహ్యులకి అబ్నేరు శత్రువు అని తెలిసింది, కానీ శత్రువుని ఎట్లా టార్గెట్ చేయాలి, శత్రువుని ఎట్లా ఓడించాలన్న కాన్సెప్ట్లో అసహ్యులు. కానీ యోవాబు, అభిషేక్ దావీదుతో చాలా కాలం ప్రయాణం చేశారు. దావీదు పక్షాన వారు ప్రాణాలకి తెగించి
పోరాడారు. ఈరోజు నీ దేవుని పక్షాన నువ్వు పోరాడే వ్యక్తిగా నిలబడాలి. ఎట్ ఏ టైం నీ జీవితంలో గొప్ప విజయాన్ని నువ్వు చూడాలంటే నెహెమ్యాలాగా నీ చేతుల్లో ఏముండాలి? ఒక చేత్తో నీ ఇంటి పని కొరకు నువ్వు కష్టపడాలి, ఇంకో చేతులు నీకు ఖచ్చితంగా ఆయుధం ఉండాలి. ఇక 2 చేతులు ఇచ్చారు కదా అని 24 hours పనే 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 పనే. పని ఏం చేస్తుందండి? అన్నం పెడుతుంది. పని పరలోకం తీసుకెళ్ళి చెప్పాలి అందరూ. పని ఏం చేస్తుంది? పని అన్నం పెడుతుంది, పరలోకం తీసుకెళ్ళదు. చదువు ఉద్యోగం చేయడానికి పనికి వస్తుంది, అవునా కదా? పరలోకం తీసుకెళ్తుందా? అలా అని చదువు వద్దా, ఉద్యోగం వద్దా, పని వద్దా? అన్నీ కావాలి. నెహెమ్యా పని చేయట్లేదా? చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో పని ఎంత ప్రాముఖ్యమైందో దేవుడి సన్నిధి అంతకన్నా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ఉన్నా మొదటి స్థానం నువ్వు దేవుడికి దేనికి ఇవ్వాలి? చెప్పాలి. దేవునికే ఇవ్వాలి. అంటే ఫంక్షన్ రానంతసేపు దేవుడికేనండి. ఒకవేళ తప్పి మన ఆదివారం ఫంక్షన్ వస్తే కనుక ఫంక్షన్ పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు కిందకి వెళ్ళిపోతావు. ఫంక్షన్ పైకి వెళ్తే అంతే కదా. దేవుని పైన పెడితే నిన్ను సింపుల్గా చెప్పాడండి ఆయన క్యాలిక్యులేషన్ వేసేయ. నన్ను కనపరిచేవన్నీ గివ్ రెస్పెక్ట్. మీకే కాదు దేవుడికి కూడా తెలుసు. ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళకి ఆయన రెస్పెక్ట్ ఇస్తాడు. టాటా బాయ్ బాయ్, నెక్స్ట్ వీక్ కలుద్దాం, నెక్స్ట్ మంత్ కలుద్దాం అన్నావు అనుకో, సరే బిడ్డ నువ్వు వచ్చేదాకా నిన్ను కూడా నేను ఇడిచిపెడతా అంటాడు. ఇడిచిపెడితే ఏముంటుంది? శత్రు ఆయుధాలు పట్టుకొని ఇంటి మీద పడతాడు. ఎక్కడ లేని కడుపు నొప్పి ఆవారం ఏమొస్తుంది, ఎక్కడ లేని దరిద్రం ఆవారం ఏమొస్తుంది, ఎక్కడ లేని చికాకు ఆవారం ఏమవుతుంది. ఎందుకు వచ్చిందబ్బా అంటే నువ్వు ఆ రోజు అక్కడ ఉండాలి కాబట్టి, ఉండలేదు కాబట్టి. ఇక ఎవడొస్తాడు నీ ఇంట్లో ఆ రోజు దేవుడి సన్నిధి రాలేదు కాబట్టి నువ్వు పిలవకుండా వచ్చేసేవాడు ఉన్నాడు అక్కడ బయట రెడీగా. అసలు ఎప్పుడు నిన్ను వేటగాడు ఊర్లో వేసుకుందాం అన్నట్టు వెయిటింగ్లో ఉంటాడు అపవాది తక్కిమని. ఇక దొరికింది. ఇవాళ ఎట్లాగో నువ్వు ఆదివారం పోలే కదా, వాక్యం వినలేదు కదా, నీకు ధైర్యం ఉండదు కదా అని ఇక నక్క మకాల అల్లుముకుంటాడు నిన్ను. వర్షం వచ్చేటప్పుడు మొత్తం ఒకటేసారి ఆకాశం ఏమైపోతుంది? నల్లగా అయిపోతాయి. ఇక ఆ వారం అంతా లైఫ్ నల్లగానే ఉంటుంది. వెనకటికి ఇవి ఉండే చూసారు, కరెంటు దీపాలు ఉండే, కరెంటు కాదు కిరోసిన్వి. ఏమయ్యేది? అది వెలిగించి పెడితే పొద్దున కల్లా ఇల్లు అంతా పొగ. దాని చిమ్నీ అంటారు కదా, దాని చుట్టూ కూడా ఏమొచ్చేది? పొగ వచ్చేసేది. కిరోసిన్ పొయ్యిలు కూడా ఉండేవి. ఆ ఒత్తులు తీసి కట్ చేసి మళ్ళీ పెట్టకపోతే మళ్ళీ గిన్నెంతా మసి వచ్చేసేది. ఆ వారం అంతా ఏమవుతుంది? మసే. హల్లెలూయా, హల్లెలూయా. నీకే ఇంత టాలెంటే, గివ్. నాకు మర్యాద ఇవ్వకపోతాయి గారు నేను ఎందుకు మర్యాద ఇస్తానండి వాళ్ళకి? నాకు ఆ మాత్రం తెలియలేదా? నన్ను ఎరవురే అంటే నేను ఎరవురే అంట, సార్ అంటే సార్ అంట. ఏసై కూడా ఏమన్నాడు? నన్ను గణపరచు వాడినే నేను గణపరుస్తా. నువ్వు గణపరచినంత కాలం నీకు ఘనత లేదు. నువ్వు ఎంతగా ప్రభువుని గణపరుస్తావు అది నీ ఇష్టం. 24 hours నీ చేతుల్లో పెట్టాడు దేవుడు. గంట గణపరుస్తావా, 2 గంటలు గణపరుస్తావా, 3 గంటలు గణపరుస్తావా, 4 గంటలు గణపరుస్తావా, ఒక పూటంతా ప్రభుకే కేటాయిస్తావా? నువ్వు లిఫ్ట్ చేస్తున్న కొద్దీ నిన్ను లిఫ్ట్ చేస్తూనే ఉంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు డౌన్ చేస్తా ఉన్న కొద్దికి మంచి ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అతి తొందరలోనే తన పరుగును తుదముట్టించేయడానికి కారణం ఏంటిది అంటే చేతిలో ఆయుధం లేని కారణాన్ని బట్టి. నీతిని ఆయుధంగా ధరించుకోండి. క్రీస్తు మనసును ఆయుధంగా ధరించుకోవాలంటే క్రైస్తవులు అని చెప్పుకుంటూ కనీసం 1 గంట ప్రార్థన చేయలేకపోతే ఎందుకండి? ఎట్లా పోతాడు? నీ ఇంట్లోకి వచ్చిన సమస్య ఎట్లా పోతుంది? నిన్ను దుఃఖపెట్టి ఆ దుఃఖం నిన్ను విడిచి ఎట్లా పోతుందండి? మినిమం కదా. ఇప్పుడు పెద్ద పిల్లలకి పెద్దవారికి పెట్టినట్టు పెద్దవాళ్ళు తినే ఆహారాన్ని చిన్నపిల్లలకి పెట్టినట్టు పెడితే ఎట్లుంటుంది? ఎవరి ఇంటికన్నా వెళ్తారు, భోజనం చేయండి అని ఇంత పెట్టుకొచ్చారు అనుకోండి ప్లేట్లో, ఒక ఇడ్లీ అంత ముద్ద పెట్టుకొస్తే ఏమంటారు? ఏమంటారు చెప్పండి? ఏమంటారు? ఆకలి లేదులే అంటారు కొంతమంది తెలివైన వాళ్ళు అయితే. అంటారా లేదా? లేకపోతే వీళ్ళకి ఏంటి ఇంత పెట్టుకొచ్చారేంటి, నేను అసలు ఎలా కనబడుతున్నాను, నీకు వస్తాయా లేదా? ఎందుకని నీ కెపాసిటీ. సరే ఇంత కాకపోయినా ఒక 1/2 కిలో తింటాం అనుకుందాం, లేదా ఒక 1/4 కిలో. వాళ్ళు ఎంత పెట్టుకొచ్చారు?
ఒక 4 స్పూన్లే పెట్టుకోవచ్చు. ఎట్లుంటుంది కదా. ఈరోజు క్రైస్తవుల జీవితం కూడా అంతే ఉంది. మన సీనియారిటీ చాలా ఎక్కువ ఉంది, మన భక్తి చాలా తక్కువ ఉంది. సీనియారిటీ ఇంపార్టెంట్ కాదు, దేవుడికి సీనియారిటీ అవసరం లేదు, నీ భక్తి ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చావా 4 గంటల ప్రభు సన్నిధిలో కూర్చుంటే నిన్నే గ్రేట్ అంటాడు ఆయన. హల్లెలూయా. ఎప్పటి నుంచో ఉన్నాను కదా అయ్యా అంటే ఉన్నావు, పేరుకున్నావు. బెతెస్దా కోనేరు దగ్గర వెత్తు కూర్చున్నట్టు కూర్చున్నావు. అసహ్యంలాగా పోతానే ఉంది నీ జీవితం, కానీ నీ చేతిలో ఆయుధం లేదు. నువ్వు రాజు పక్కన నిలబడాలి, రాజు ప్రాణం కాపాడవలసిన వాడివి. నీకే ఆయుధం లేకపోతే నిన్ను నువ్వే రక్షించుకోలేని వాడివి. నువ్వు రాజుకేం ఉపయోగపడతావు? ఈరోజు నీ భక్తి జీవితం నువ్వే కాపాడుకోలేదు, నీ ఇంటిని నువ్వే రక్షించుకోలేదు స్థితిలో నువ్వు ఉంటే నువ్వు రారాజుకి ఏం ఉపయోగపడతావు? ఆయన రాజ్యం కట్టడానికి నువ్వేం ఉపయోగపడతావు? నెహెమ్యా ఉపయోగపడ్డాడు. ఆ రోజు రాజులకు ఉపయోగపడ్డాడు, రారాజుకు కూడా ఉపయోగపడ్డాడు. హల్లెలూయా. భూమి మీద రాజు సహాయం తీసుకొని వెళ్ళి యెరూషలేము ప్రాకారం కట్టి వచ్చాడంట. ఆ రాజుకు అసలు దేవుడు తెలియదు, ఆయన సహాయం తీసుకొని వెళ్ళి కట్టొచ్చాడు. ఆయన దగ్గర పనిముట్లు, ఆయన దగ్గర పనివారు, ఆయన దగ్గర అధికారం తీసుకొని వెళ్ళి కట్టొచ్చాడు. ఎలాగైతే నెహెమ్యాకి సాధ్యమైంది? కారణం ఏంటో చెప్పనా? యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, గుమ్మాలు కాలిపోయినాయి అని తెలియగానే అంట వెంటనే కూర్చుండి దేవుడి సన్నిధిలో ఏడుపు అంట. ఏం చేస్తున్నాడంట? దేవుని గుమ్మాలు కాలిపోయినాయి అని ఉపవాసంతో ఉండి ఏడుస్తూనే ఉన్నాడంట. అప్పుడు రాజుగారికి గిన్నె అందించే ఉద్యోగం అంట ఆయన. ఆ గిన్నె అందిస్తా ఉన్నప్పుడు రాజుగారు చూసి అన్నాడంట, ఏంటి రోజు చాలా హ్యాపీగా ఉంటావు, ఈరోజు ఇంత బాధగా ఉన్నావు ఏంటంటే, మా పితరులు సమాధులు ఉండే స్థలము పడద్రోయబడిందంట, గుమ్మాలు కాల్చి, నేను ఎలాగ సంతోషంగా ఉండగలను అంటే రాజు అన్నాడంట, మరి ఏం చేద్దాం? నేను పోతా, నాకు పర్మిషన్ ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధైర్యంగా చెప్పాడు కదా. ఎట్లా దొరికింది పర్మిషన్? మాకు ఉద్యోగంలో పర్మిషన్ దొరకట్లేదండి. దొరకదు, నీకు భక్తి లేదు కాబట్టి దొరకదు. నీకు రిజల్ట్గా నువ్వు రియల్ క్రిస్టియన్ అయితే నీకు దొరుకుతుంది పర్మిషన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దొరకదు పర్మిషన్? నెహెమ్యాకి ఎలా దొరికిందండి? కట్టిరా, ఎంతకాలం వస్తామంటే ఎంతకాలమో చెప్పలేను అన్నాడు. ఎన్ని రోజులు లీవ్ అంటే చెప్తామా లేదు? 3 రోజులు, 4 రోజులు. ఎక్కువ చెప్తే ఎవరేమన్నాను, కొంతమంది ఏం చేస్తారంటే ఒక్కరోజు అంటారు, 4 రోజులు పోతారు ఉద్యోగం. అదేమంటే అనుకోకుండా ఆగాల్సి వచ్చింది సార్, కట్ చేసుకోండి జీతం అంటారు. కానీ నెహెమ్యా అన్నాడు ఎంతకాలం పడుతుందో తెలియదు అన్నాడు. కానీ ఆ రాజు పంపించడం గ్రేట్ కదా. ఈరోజు నువ్వు రారాజు దగ్గర కూర్చోవడం నేర్చుకుంటే రాజుల గుండెలు సైతం కరిగేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎలాంటి పరిస్థితులైనా ఆయన తారుమారు చేయగలుగుతాడు. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను వాక్యం ముగిస్తాను. ఏంటంటే పౌలు గారు అంటాడు కదా, నా పరుగుని తుదముట్టించాను. అసహేలు పరుగు మధ్యలోనే ఆగిపోయింది, నెహెమ్యా పరుగు ఆగలేదు. నీ పరుగు ఆగిందా, సాగుతుందా, లేదా అసహేల్లాగా గురిగమ్యం లేకుండా పరిగెడతానే ఉన్నావా? ఈరోజు నువ్వు గమనించుకోవాలి. మంచి పోరాటం పోరాడాను, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. మంచి పోరాటంలో ఉన్న దావీదు అంటాడు, నా దినముల మధ్యలో నన్ను తీసుకోవద్దు, నేను వృద్ధునైపోయేదాకా ఉండాలి. ఎందుకంటే నా తర్వాతి తరానికి నీ కార్యాలు నేను వివరించాలి. నా దినముల మధ్యలో నేను చచ్చిపోతే నువ్వు నా బ్రతుకులో చేసిన కార్యాలు నేను ఎలా వివరిస్తానయ్యా? నన్ను దయచేసి మధ్యలో తీసుకోవద్దు, చివరిదాకా ఉంచు. ఎందుకంటే ఇంకో 10 రాజ్యాలు జయిస్తానని కాదు, నా తర్వాత వారికి నేను నీ కార్యాలు వివరిస్తానని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏం కలిగి ఉండాలి దేవుడి సన్నిధిలో? ఏం కలిగి ఉండాలి? నెహెమ్యా అలాగా ఒక చేతిలో నువ్వు పని చేయగలగాలి, ఇంకో చేతిలో భక్తిని కూడా కాపాడుకోగలగాలి. ఒకటే దాని మీద అలాగే మనం ఎటూ చూడట్లేదు. కరెక్టే, లోక సంబంధమైన వాటిని నువ్వు ప్రేమించట్లా, ఇష్టపడట్లా, ద్వేషిస్తానే ఉన్నావు. యేసునే గురిగా పెట్టుకున్నావు, యేసైని నువ్వు ప్రేమిస్తానే ఉన్నావు, పరిశుద్ధంగా బ్రతుకుతానే ఉన్నావు, సంఘ సహవాసంలో ఉన్నావు, సంఘ క్రమాల్లో కరెక్ట్గానే ఉన్నావు. కానీ ఆయుధం ఉందా లేదా? రోజు అనుదిన భక్తి జీవితం నీ జీవితంలో ఉందా లేదా? అది గమనించుకోవాలి. వాక్యం ఎంత ఉంటే ప్రార్థన అంత ఉండాలి. కొంతమంది చాలా ప్రార్థన చేస్తారు, వాక్యానికి అసలే చోటు ఇవ్వరు, వాక్యం చదవరు, వాక్యం చదివినా అర్థం కాదు, చెప్తున్న వారికి అర్థం కాదు. కానీ 2 సమపాళ్ళల్లో ఉన్నారు. స్తుతి ఎంత ఉంటే వాక్యం కూడా అర్థం కాకపోయినా ఏం చదివాలి? చదవాలి. అర్థం కాని ఏంటో సేవకుల్ని అడిగైనా తెలుసుకోవాలి, భక్తిని పెంచుకోవాలి, విశ్వాసాన్ని అంతవరకు కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, శత్రువుని హతమార్చే బలాన్ని దేవుడు మనకిచ్చాడు, అపవాది యొక్క శక్తిని తగ్గించే బలాన్ని దేవుడు మనకిచ్చాడు. వాక్య రూపంలో ఇచ్చాడు, ప్రార్థన రూపంలో ఇచ్చాడు, సహవాస రూపంలో ఇచ్చాడు, సేవకుల రూపంలో ఇచ్చాడు, సంఘ రూపంలో ఇచ్చాడు.
ఇన్ని రకాలుగా ప్రభు మనకు ప్రొవైడ్ చేసిన అన్నిటికన్నా ఎక్కువగా ఆయన పాదాలను ఆశ్రయిస్తే మనం కూడా ఏమవుతాం తెలుసా? నెహెమ్యాలాగా విజయాన్ని సాధిస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఈ రోజు నుంచి ఎలా బ్రతకాలి మనం? పనిముట్టు అవసరమే, ఆయుధం అవసరమే. చెప్పండి, ఒకవేళ పనిముట్టే పట్టుకొని పని 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 పరుగు 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 అని ఆయుధాన్ని కూడా ఈ రోజు నుంచి చేత పట్టుకోవాలి. పని ఎంత ఉందో ఆయుధం కూడా. కొన్ని పనిముట్లు వాడకపోతే పక్కన పడేస్తాం. మళ్ళీ ఆ చాకు తీసుకెళ్ళి ఏం చేయాలి? సానబట్టియాలి. ఇవాళ సానబట్టాలి. మీరందరూ ప్రార్థనకి సానబట్టాలి, స్తుతికి సానబట్టాలి, వాక్యానికి సానబట్టాలి, సహవాసానికి సానబట్టాలి. ఈరోజు మీరు అందరూ ఒక తీర్మానం చేయాలి. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన 24 అవర్స్లో నా ఉద్యోగ స్థలాల్లో ఇంత సమయం పోతుంది, నా ఇంటి పనులకి ఇంత సమయం పోతుంది, మిగతా సమయంలో ఇంత సమయం ఖచ్చితంగా నీ సన్నిధిలో నేను గడుపుతానయ్యా. నా ముందు నిలబడి నన్ను వేధిస్తున్న ఎలాంటి సమస్యతోడైనా ఈరోజు నేను ప్రార్థనాపూర్వకంగా పోరాడతా, ఉపవాస రూపకంగా నేను పోరాడతా, ఆయుధాలు ధరించి పౌలు శీలలాగా స్తుతితో పోరాడతా, పాటలతో పోరాడతా. ఏది నాకు ఎంత మాత్రం హాని చేయదని మీరు చెప్పారు. ఇన్ని రోజులు తెలిసి తెలియక ఆయుధాలు పక్కన పడేసామయ్యా. ఈ రోజు నుంచి నాకు కృపనియండి. నెహెమ్యా లాగా నా ఆలయాన్ని నేను కట్టుకుంటూ నీ రాజ్య పనిలో కూడా నేను నిలబడడానికి నాకు సహాయం చేయండి. ప్రతిరోజు నేను గణపరచాలి. అంతే విధంగా నేను నీ చేత గణపరచబడుతూ ఉండాలి. హల్లెలూయా.